నేను చేసిన మంచి ఎవరిదైనా నేను ఒప్పుకుంటా. మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా వేదిక మీదకెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. కరీంనగర్‌లో గల్ఫ్ కోసం మీటింగ్ అయింది. హ్మ్. ఇక్కడ జగిత్యాల. వేదిక మీదకెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు అంటే వాళ్ళకి రూ. 1,00,000 రాజశేఖర రెడ్డి పీరియడ్ ఆ టైం నుంచి గల్ఫ్‌లో చనిపోయిన వాళ్ళకు కొంత ఆర్థిక సాయం అందేది. కేసీఆర్ గారి ముందుకు ఆ ఫైల్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిండ్రు. సార్ లక్ష ఏంది సార్, రైతులు చచ్చిపోతే మీరు 5,00,000 ఇస్తున్నారు. మరీ లక్ష ఏంది అని అంటే, అవునయ్యా వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, 5,00,000 ఇవ్వాల్సిందే అన్నాడు. అన్నోలే ఆ రూ. 1,00,000 వచ్చుడు ఆగిపోయింది. 5,00,000 రాలేదు. అయ్యో! 9.5 ఏళ్ళు ఇట్లా గడిచింది ఇక. 9.5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ 9.5 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి చెప్పిండ్రు. సార్ కేసీఆర్ గారు 5,00,000 ఇస్తా అన్నారు కానీ జీవో వేయలేదు, డబ్బులు కూడా రాలేదు. ఈ లోపల అది కూడా ఆగిపోయింది అంటే అట్లయిందా అని చెప్పి ఏం చేసిండు, వెంటనే 5,00,000 ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చిండు. ఇప్పుడు అందరు ఎవరు చనిపోయినా 5,00,000 వస్తున్నాయి. మంచి పనే కాదా? చాలా థ్యాంక్స్ చెప్పినాం. గ్రేట్, గొప్ప విషయం. తర్వాత ఉద్యమకారులందరికీ గుర్తించకపోయినా, మాలాంటి వాళ్ళని గుర్తించకపోయినా ఓ 9 మందిని అయితే గుర్తించిండ్రు నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా. వాళ్ళందరూ డిజర్వ్డ్ కదా. ఎక్క యాదగిరిరావు గారికి ఎన్నిసార్లు కేసీఆర్ గారు కలిసినా కూడా అరే ఆయన పెట్టిన డబ్బులు ఇవ్వలేదబ్బా గవర్నమెంట్. అవునట. ఫస్ట్ టైం బిల్ ఇచ్చింది, తర్వాత ఇవ్వలేదు. మీరు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిండు ఆయన. చెప్పిండు. నేను చెప్పాను, ఎంతోమంది చెప్పారు. కేసీఆర్ గారు చేద్దాం అన్నాడు, చేయొద్దని అనుకోలే ఆయన. చేద్దాం అనుకున్నాడు, ఒక్కడే ఎన్ని పనులను చేస్తాడు. ఆయన ఏంటంటే డెలిగేటింగ్ పవర్స్లో చాలా వీకు. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తా నేను ఆయన ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ అని. ఆయన ఏంటంటే అన్ని పనులు తనే చేయాలనుకుంటాడు, టైం సరిపోదు వదిలేస్తాడు. ఆయనకు ఎక్క యాదగిరిరావుకి అట్లే అయింది. ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చారు రేవంత్ రెడ్డి, ఆయన ముఖంలో నవ్వులు పూసినాయి కదా. చౌదాలకు 80 ఏళ్ళు వచ్చే టైంకి ఆయన పెట్టిన డబ్బులు వచ్చినాయి కదా. ఇంకోటి రికగ్నిషన్ వచ్చింది కదా.